వినిపిస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఉంది. ఎంటైర్ తెలంగాణలో ఇంచుమించుగా మనకి ఇన్ని జిల్లాలు ఉన్నాయి. మొత్తం జిల్లాలకి ఒక ముగ్గురుతో 2 టీములు ఏర్పాటు చేశారు. ప్రతి టీములో 3 సభ్యుల్ని పెట్టారు. వీళ్ళు హైదరాబాదులోనే వెతకడానికే సమ్మర్ వెకేషన్ అయిపోతుంది. దీనికి డెడ్ లైన్ లేదు. ఏదో అనుమానం, ఇంకొక అనుమానం కూడా వస్తుంది సబ్జెక్టు కరెక్షన్. విద్యార్థి సంఘ నాయకులు, మేధావులు, కొంతమంది అడ్వకేట్స్, పోలీస్ అధికారులు మన ప్రైమ్ని కథనాలు చేపట్టాక ఒక ప్రైవేట్గా హైకోర్టులో ఫీల్ చేద్దాం, ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీని పార్టీ చేస్తూ, గవర్నమెంట్ని పార్టీ చేస్తూ, ఏదైతే నామ్స్ ప్రకారం అని ఈ తయారవుతున్న సందర్భంలో ఎందుకైనా మంచిది రేపొద్దున కోర్టు అక్షింతలు వేస్తుందేమో మమ్మల్ని పార్టీ చేస్తే, మేము ఆల్రెడీ ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసాం, వీఆర్ ఆన్ ప్రాసెస్ అని చెప్పడానికి మాత్రము ఈ యొక్క జీవో ఉపయోగపడుతుందనేది మాలాంటి మీడియా ఫోర్త్ ఎస్టేట్ భావనగా కనపడుతుంది. ఏదేమైనా 2 రోజుల నుంచి వీళ్ళ తనిఖీలు చేస్తున్నారా, ఇంకా ఏమన్నా రిపోర్ట్ ఇచ్చారా? ఒకటి మాత్రం ప్రైమ్ నైన్ వేదికగా సమాజానికి తెలియజేసేది, ఈ టాస్క్ ఫోర్స్లో నిజంగా ప్రైమ్ నైన్ 28 రోజులుగా విద్యార్థి సంఘ నాయకులతో కలిపి, మేధావులతో కలిపి తనిఖీలు చేస్తుంటే బయటపడ్డ నిజాలను మీడియా ప్రచారం చేస్తుంది శాటిలైట్ ఛానల్లో. ఇవి చాలు నిజంగా యాక్షన్ తీసుకోవడానికి. ఇంకొక విషయం, వీళ్ళ దీంట్లో కాలేజీకి వెళ్ళినంటనే ఈ టీము ప్రైమ్ నైన్ వేదికగా ఇంటర్మీడియట్ బోర్డు డిఓ గారికి మరొకసారి ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారికి మరొకసారి సబ్మిషన్ చేస్తున్నాం. ఒక టెక్నికల్ పాయింట్ వారికి, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అవగాహన కోసం. మీరు ఈ టాస్క్ ఫోర్స్ కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పిల్లల ఫోన్ నెంబర్ తీసుకుని, మొన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ అయిపోగానే సెకండ్ ఇయర్ క్లాసులు ప్రారంభించారు కదా, ఆఫ్లైన్ ఆన్లైన్. ప్రైమ్ నైన్ కథనాలతో ఆఫ్లైన్ ఆన్లైన్ అయ్యింది, ఆన్లైన్ మళ్ళీ ఆఫ్లైన్ అయ్యింది. ఫోన్ చేసి మీ పిల్లలకి ఆన్లైన్ ఆఫ్లైన్ కండక్ట్ చేశారా లేదని టెలిఫోన్లో అడిగి ఒక్క ఎవిడెన్స్ కనుక తీసుకుంటే వీళ్ళ బండారాలన్నీ బయటపడతాయి. తద్వారా ఇమీడియట్గా యాక్షన్ కూడా తీసుకోవచ్చు. ఈ యొక్క ఎంక్వైరీ చేయమని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారికి ప్రైమ్ నైన్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదేమైనా 2-3 రోజుల్లో మీరు పత్రికా ప్రకటన ద్వారా ఏ కాలేజీలు తనిఖీ చేశారు, ఎక్కడెక్కడ టాస్క్ ఫోర్స్ విజిట్ చేసింది, బయటపడ్డ కుంభకోణాలు ఏంటి, నిజంగా మీరు కొండను ఎలకన పట్టారా, ఏం పట్టారా అనేది మాకు తెలియజేస్తే రాబోయే రోజుల్లో విద్యార్థి సంఘ నాయకులు కానీ, మేధావులు కానీ, అడ్వకేట్స్ కానీ కోర్టులోకి వెళ్ళి కోర్టు ద్వారా సుమోటోగా తీసుకుని వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటుందా లేదా రేపటి డిస్కషన్లో మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి పవన్ కుమార్ గారు, నిజంగా మిమ్మల్ని అభినందించాలి. ప్రైమ్ నైన్ వేదికగా 28 రోజులతో పాటు మీరు కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు మాతో చెయ్యి కలిపి ప్రాణాలకు తెగించి, ఎందుకంటే మీ సంఘ నాయకులందరూ రూమ్లోకి వెళ్ళి, క్లాస్ రూమ్లోకి వెళ్ళి వీడియోలు తీసి వాళ్ళ అవగాహన చేస్తుంటే బరి తెగించిన విద్యా సంస్థలు మీ మీద కూడా అనేకసార్లు దాడులు చేశాయి. ప్రాణాలకు తెగించి మీరు వితౌట్ పోలీస్ ఫోర్స్, ఎవరు సెక్యూరిటీ లేకుండా కూడా మీరు వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ దందా మొదలెట్టిన తర్వాత మీకు బెదిరింపు కాల్స్ కానీ, మిమ్మల్ని భయపెట్టడం కానీ, మా ప్రైమ్ నైన్ కథనాలతో చూసి వీళ్ళందరూ కాలేజీ పర్మిషన్ లేనివి ఇక్కడ కాలేజీలు అక్కడవన్నీ షిఫ్ట్ చేస్తున్నట్టు కూడా మనకు కొంత ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. రాబోయే రోజులు ఇంకా మనం సగమే చూపించాం ఈ శ్రీ చైతన్య, ఈ ప్రైవేట్ కాలేజీల దందా. ఫస్ట్ వీక్లో ఇంకా చాలా కథనాలు రాబోతున్నాయి. సమాజం కూడా నిర్వీరిపోతుంది. ఈ కథనాల నిజమా, మనమా ఈ కాలేజీల్లో చదివిస్తుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఒక్కసారి దాని గురించి చెప్పండి. అసలు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ 4-5 రోజుల్లో జరుగుతున్న దందా ఏంటి అసలు అక్కడ? ఇప్పుడు మేము ఏదైతే 27 రోజుల నుంచి మేము కూడా నిరంతరం ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. మాతో పాటు ఇప్పుడు ఏదైతే మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్న శరత్ నాయక్ గారు కూడా మాతో పాటు ఒక 12 రోజులు మాతో పాటు మాదాపూర్లో గల క్యాంపస్లలో కూడా వచ్చారు. మేము ఏదైతే అటు విద్యానగర్ అటు సైడ్ వెళ్ళలేకపోయామో వారి బృందంతో అక్కడ కూడా తనిఖీలు చేసి వారి వంతు సాయంగా మాతో తోడున్నారు సార్. ఇప్పుడు ఏదైతే ఒకటి కార్పొరేట్ కళాశాలలు అనుకుంటే సార్, గుండాయిజంతోనో బెదిరింపులతోనో మమ్మల్ని అణచివేద్దామని చెప్పి వాళ్ళు మర్చిపోతున్నది ఏంటంటే సార్, తెలంగాణ ఉద్యమంలో ఇంతకంటే ఎక్కువ కూడా దాడులు తిన్నాము, ఇంతకంటే ఎక్కువ దెబ్బలు తిన్నాము, పోలీసు వాళ్ళ లాఠీ దెబ్బలు చూసాము. అంతేకాకుండా ఎంతోగానే అసహించుకున్నారు. తెలంగాణనే రాదు, మీకెందుకు జై తెలంగాణ అంటున్నారు, ఇది ఎప్పటికీ కూడా నై తెలంగాణనే మిగిలిపోతుంది అన్న రోజుల్లో ఖచ్చితంగా జై తెలంగాణనే అని అంటామని చెప్పి ప్రాణాలు తెగించి నాడు కొట్లాడినాం. నేడు విద్యార్థుల భవిష్యత్తు కోసం, ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తు కోసం నేడు ప్రాణత్యాగానికి మరొకసారి కూడా ఉద్యమానికి తెరలేపుతున్నాం. ఇప్పుడు ఒకవేళ కూడా రేపొద్దున రాబోయే రోజుల్లో చూసుకుంటే ఇప్పుడు శరత్ నాయక్, మన గిరిజన శక్తి లాంటి విద్యార్థి సంఘాలు అన్నింటినీ కూడా కలుపుకొని పోయి ఒక జేఏసీగా ఫామ్ అయ్యి
ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఏదైతే మన మొత్తానికి కూడా తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని విద్యార్థి సంఘాలు కూడా కలిపి ఈ కార్పొరేట్ మాఫియాని అంతం చేయడానికి ఒక ఉనికిని సాధిస్తాం. ఖచ్చితంగా కూడా ఒక జేఏసీని స్థాపించబోతున్నాం. త్వరలోనే ఇంకొక వీళ్ళు ఏదైతే కంటి తుడుపు చర్యగా వీళ్ళు టాస్క్ ఫోర్స్ కమిటీ వేశారు సార్, మేము కంటి తుడుపు చర్యగా జేఏసీ ఫామ్ అవ్వము. ఖచ్చితంగా కూడా వారి మెడల్ వంచడానికి జేఏసీని ఫామ్ చేస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ ఏందో ఒక వారం రోజుల్లో కూడా మేము ప్రకటిస్తామని చెప్పి ప్రైమ్ 9 ద్వారా తెలియజేసుకుంటున్నాం సార్. ఈ కార్పొరేట్ కాలేజీలకి ప్రైమ్ 9 వేదికగా మరొక్కసారి మీకు తెలియజేసేది ఏమంటే, విద్యతో వ్యాపారం చేయకండి. ఇన్నాళ్ళు మీకు చెప్పి 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 అనేక విద్యార్థి సంఘాలు అలసిపోయి ఉన్నారు. మరొక్కసారి మీకు చెప్తున్నాం, మీ మైండ్ సెట్ మార్చుకోండి, మీ వ్యాపార విధానాలు మార్చుకోండి. విద్యని వ్యాపారంగా మార్చకండి. విద్యని వ్యాపారంగా మార్చిన గత చరిత్ర కర్మను ఏ విధంగా అనుభవించారో మేము చెప్పక్కర్లేదు, మీరు చూశారు. ఎంతోమంది కష్టార్జితం వాళ్ళ కష్టాన్ని కన్నీరుగా మార్చి రక్తంగా మార్చి వాళ్ళ డబ్బులు సంపాదించి మీరు వాళ్ళకి విద్యను అందిస్తుంటే అది మంచిది కాదు. ఆ డబ్బులు మీరు ఫ్యాకల్టీకి జీతాల రూపంలో లక్షాది రూపాయలు ఇస్తే అది మంచిది కాదు, సమాజ శ్రేయస్సు కాదు. అధర్మంగా నడిస్తే ధర్మం ఏదో రోజున మీ మీద దాడి చేస్తుంది. అది మీడియా అవ్వచ్చు, ప్రజా సంఘాలు అవ్వచ్చు, విద్యార్థి సంఘాలు అవ్వచ్చు. ధర్మబద్ధంగా వ్యాపారం చేయండి. ఈ విద్యా వ్యవస్థని స్టార్టింగ్లోనే ఎస్టాబ్లిష్మెంట్ చేసేటప్పుడు చట్టాలను తయారు చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు. దాని అనుకూలంగా ఏ విద్యా సంస్థ నెలకొల్పినా 5% లాభాపేక్షతోటే విద్యాలయాలు నెలకొల్పాలని, దానికి తుంగలో తొక్కి మీరు కోట్లాది రూపాయలు ప్రజల నుంచి కలెక్ట్ చేసింది మీ ద్వారా ప్రభుత్వాలకి అందజేయటం యథేచ్ఛగా జరుగుతుంది శతాబ్ది కాలంగా. ఇప్పటికైనా దాని నుంచి బయటపడండి. ఏదో రోజు 1000 అడుగుల ప్రయాణం 1 అడుగుతో ప్రారంభమైనట్టు ప్రజల్లో చైతన్యం వస్తే, తిరగబడితే ఎన్నో ఉద్యమాలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం అలాగే సాధించింది, నిధులు నీళ్లు నియామకాలకి. ఈ విద్య కోసం ఈ శరత్ నాయక్ లాంటి వాళ్ళు, ఈ పవన్ లాంటి వాళ్ళు ఎంతోమంది పుట్టుకొస్తారు. ప్రైమ్ 9 వీళ్ళందరినీ కదిలించి ఒక ఉద్యమ రూపంలో తీసుకురాబోతుంది. రానున్న రోజుల్లో మీరు ఇప్పుడు 28 రోజుల డిబేటే చూశారు, కానీ ఇది 100 రోజుల 300 రోజుల చరిత్ర మార్చే కథనాలను ప్రైమ్ 9 అసలు ఈ కాలేజీలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా, ఏ కాలేజీలో బిల్డింగ్ ఉందా లేదా, ఏ కాలేజీ కోడ్ నెంబర్తో పర్మిషన్ వచ్చింది, ఎక్కడ అసలు రెసిడెన్షియల్ హాస్టల్స్ పర్మిషన్స్ ఉన్నాయా, అకాడమీలు పర్మిషన్స్ ఉన్నాయా, ఇంకా అనేక కథనాలను అనేక కథనాలను మీరు చూస్తే ఆ కాలేజీల్లో మన పిల్లల్ని చదివించటం, చెల్లపల్లి రాజమండ్రి జైల్లో ఉన్న ఖైదీల కన్నా మన పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నామని మీరు బాధపడే రోజులు పేరెంట్స్ త్వరలో రాబోతున్నాయి. ఇప్పటికైనా పేరెంట్స్ మీరు మారండి, మీరు తిరగబడండి, మీరు ప్రశ్నించండి. మీ ఎమ్మెల్యేలను, మీ కార్పొరేటర్లను, మీ ఏరియా మంత్రులని ప్రశ్నించి ఈ దందాన్ని అరికట్టమని ప్రైమ్ 9 వేదికగా మాతో చేయి కలపండి. ప్రజాహితం కోసం నిలువెత్తు నిదర్శనంగా మీతో పాటు మేము పోరాడుతాం. చెప్పండి నాయక్ గారు, ఏంటి చెప్తున్నారు ఒకసారి చెప్పండి. ఏదైతే మీరు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఇక్కడ ప్రజలు కూడా మాడాల్సినటువంటి అవసరం ఉన్న తల్లిదండ్రులుగా, ఈరోజు వాళ్ళ కష్టార్జితము ఇలా ర్యాంకులను చూసో లేకపోతే మార్కుల కోసమో ఇలా చదువు పిల్లలకు అవసరమా అవసరం లేదా అనేది కూడా తెలియక ఆ ప్రెషర్ కుక్కర్ లో పెట్టినట్టు చాలా మంది ఇలా ఆత్మహత్యలు, ప్రతి సంవత్సరం కూడా వందలాది మంది బిడ్డలు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళన్నిటి చావులకు ఇలా ప్రభుత్వం కారణము, అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు కారణము, ఆ యాజమాన్యం కారణం అని కూడా మేము విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ మార్పు కింది నుంచి మొదలు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం ప్రైమ్ 9 చేస్తున్నటువంటి ఉద్యమానికి మా తోడుగా మేము కూడా సైనికులుగా తోడై ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలు మీరు నిజాయితీగా నడుపుకోండి, మీకు పర్మిషన్ ఉన్న క్యాంపస్ నడుపుకోండి, యాజ్ పర్ నామ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం నడిపించుకోండి. కానీ ఇవాళ పర్మిషన్ లేకుండా, అనుమతులు లేకుండా మీరు విచ్చలవిడిగా ఇవాళ ఎక్కడ మేనేజ్ చేస్తున్నారు, అధికారులు మేనేజ్ చేస్తున్నారా లేకుంటే రాజకీయ నాయకులు మేనేజ్ చేస్తున్నారా, మీకున్న డబ్బుతోని ఇవాళ మేము మేనేజ్ చేస్తే సరిపోతుందని చెప్పి ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా దానికి మీడియాగా ప్రైమ్ 9, ఖచ్చితంగా విద్యార్థి సంఘాలుగా మేము తోడై ఈ యొక్క యాజమాన్యాలను బుద్ధి చెప్పేటువంటి రోజు త్వరలోనే వస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఓకే పవన్ కుమార్ గారు, శరత్ నాయక్ గారు, ఈరోజు ప్రైమ్ 9 అవినీతి దందాపై ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ప్రైమ్ 9 కథనాలతో దానిపై చర్చ